హాయ్ బ్రో. సో మీ పేరు? సంజయ్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఆంధ్రప్రదేశ్లో. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిగా అనిపించింది. కష్టపడ్డాడు కూటమి ప్రభుత్వం. మంచి చేయడానికి వచ్చాడు కాబట్టి చూద్దాం ఓకే, నెక్స్ట్ 5 years. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనాల్లో వచ్చి పరిపాలిస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా మంచిగా అనిపిస్తుంది. తను చెప్పే ఆలోచనలు కానీ తను చేయాల్సింది ముందే చెప్తున్నారు కదా, మంచి చేస్తే మంచిదే కదా. ఈ నెక్స్ట్ 5 years చూద్దాము. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా విమర్శలు వచ్చాయి. అంటే నువ్వు అసెంబ్లీ గేట్ కింద తాకనేమని రోజా గారు అన్నారు లాస్ట్ టైం. సో ఇప్పుడు అసెంబ్లీ లోపలికి వెళ్ళారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసెంబ్లీ గేట్ లోపలికి అంటే ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి అనుకున్నాం. అందరికీ ఇవ్వాలి కదా, మనోడికి కూడా అది టైం వచ్చింది. చూద్దాం, తను ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ వస్తాడు, లేదంటే. సో పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే నియోజకవర్గం ఉంది కదా, సో ఆ నియోజకవర్గం మీద హోటల్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి, రెస్టారెంట్స్. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అభిమానం బ్రో, అభిమానం. యాక్చువల్గా ఫుడ్కి హోటల్స్కి ఇట్లా వాటికి పేర్లు పెట్టకూడదని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, ఒకళ్ళు టీడీపీ ఉండొచ్చు, ఒకళ్ళు జనసేన ఉండొచ్చు. ఏంటంటే ఇట్లాంటి దగ్గర పేర్లు పెట్టడం అనేది రాంగ్ అని అయితే చెప్తాను నేను. సో బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉంటే బాగుంటుందా, లేకుంటే కంప్లీట్గా రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? సినిమాలు అంటే తను స్టార్, మంచి సినిమాలు తీస్తారు. ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చారు అంటే తను ఏదో ప్రజలకి ఏదో చేయాలని చెప్పేసి వచ్చారు కాబట్టి చూద్దాం. ఈ 5 years చూసి మంచి చేస్తే మంచిదే కదా బ్రో. మనకు కావాల్సింది మంచి. థ్యాంక్ యూ బ్రో.